నిజామాబాద్ లో రెండో రోజు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా మారుతుందన్నారు మీనాక్షి నటరాజన్. రాహుల్ గాంధీ దేశాన్ని జోడిస్తుంటే మోదీ దేశాన్ని విభజిస్తున్నారంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. आरमूर कॉन्स्टिट्यूंसी यात्रा కొనసాగుతుంది. मीनाक्षी नटराजन गाరు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, इस यात्रा के द्वारा आप तेलंगाना जनता को क्या बताना चाहते हो? यात्रा प्रदेश कांग्रेस कमेटी अध्यक्ष के नेतृत्व में हो रही है और मुझे उसमें शरीक होने का जनहित पद यात्रा में मौका मिला है. ये संदेश मुझे नहीं देना है, लेकिन प्रदेश कांग्रेस कमेटी का संदेश है जो मैं दोहरा रही हूँ. प्रदेश कांग्रेस कमेटी ने जनहित पद यात्रा का आह्वान इसलिए किया कि हम कास्ट सेंसस के बाद 42% रिजर्वेशन का जो ऐतिहासिक कदम माननीय मुख्यमंत्री रेवंत रेड्डी जी के मुख्यमंत्रित्व कार्यकाल में जो लिया, जो आदरणीय राहुल जी और खड़गे जी की प्रेरणा से हुआ, उसका संदेश गांव-गांव में पहुंचा. कांग्रेस के नेता राहुल गांधी के सहा पूरे नेता तेलंगाना एक रोल मॉडल का आगे दिन में तेलंगाना एक रोल मॉडल बनेगा बोल के बोल रहे, तो क्यों ये आप स्लोगन लिए? तो राहुल जी आजकल हमारे प्रदेश मध्य प्रदेश भी आते हैं तो तेलंगाना मॉडल की बात करते हैं. जो तेलंगाना का मॉडल है वो मॉडल सामाजिक न्याय का है, लोगों की गिनती करके उनको जोड़ने का है. जिन्होंने ऐतिहासिक अन्याय सहन किया सामाजिक तौर पर, उनको आगे लाने का मॉडल है. दूसरी तरफ जो SIR करा के चुनाव आयोग के जरिए जो बिहार में बीजेपी गिनती करा रही है, वो तोड़ने का मॉडल है. 65 लाख लोगों को वोटर लिस्ट से हटाने का मॉडल है, लोकतंत्र को खत्म करने का मॉडल है. तो ये दोनों मॉडल देश की जनता के सामने है. एक मॉडल जो राहुल जी का है, जोड़ने का मॉडल. दूसरा मॉडल जो वर्तमान के शासन के लोगों का है, वो तोड़ने का मॉडल. कल दिल्ली में जो 42% की BC की रिजर्वेशन के बारे में जो आंदोलन चल रहा है, उसके बारे में क्या कहें? आंदोलन प्रदेश कांग्रेस कमेटी के नेतृत्व में हो रहा है और AICC का हमको पूरा आशीर्वाद है. पीसीसी चीफ महेश कुमार गौड ఉన్నారు. సార్, రేపటి ఆందోళనకు సంబంధించి ఎట్లా చేస్తారు? రేపు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగే ఆందోళనలో ముఖ్యమంత్రితో మొదలుకొని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు జంతర్ మంతర్ కూర్చుంటాం. కారణం, కేంద్ర ప్రభుత్వాన్ని కనువిప్పు కావాలి. తెలంగాణ జనత ఏం కోరుకుంటోంది, తెలంగాణ బీసీ ప్రజలకు కావాల్సింది ఏంది, అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ 2 చట్టాలు, కుల సర్వే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వివరించి సుప్రీంకోర్టు పెట్టిన సీలింగ్ ని తీసే విధంగా మా ధర్నా ఉండబోతాం. గొర్రెల స్కామ్ లో కూడా దాదాపు 1000 కోట్ల స్కామ్ జరిగినట్టుగా ఈడీ నుంచి లీకేజ్లు వస్తున్నాయి. గొర్రెల స్కామే కాదు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్కామ్లు జరిగాయి. మిషన్ భగీరథ పెద్ద స్కామ్, కాళేశ్వరం పెద్ద స్కామ్, అన్ని స్కాములు జరిపి వారు కాలయాపన చేయకుండా వారు డబ్బులు దండుకున్నారు, రాష్ట్ర ప్రజలను అత్యంత ముంచినారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా, బీజేపీ బీఆర్ఎస్ పదే విమర్శలు చేయడం, మళ్ళీ ఎన్నికలు వస్తాయని చెప్పడం ఎట్లా చూస్తారు సార్? రాజకీయ ఉనికి కోసం తాపత్రయపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాని బీఆర్ఎస్ గాని రాజకీయ స్థానం లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు పదే బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్నారు, ఏంటి? డెఫినెట్ గా ప్రజల్లో అయిపోయిందిగా ఓడించినారు, పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చినారు, రేపు స్థానిక సంస్థలు కూడా 0 సీట్లు ఇచ్చారు. ఇది మొత్తం మీద జనహిత ప్రజాయాత్ర రెండో రోజు నిజామాబాద్ లో కొనసాగుతుంది. ఆర్మూర్ లో జరుగుతున్నటువంటి యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి శ్రమదానం నిర్వహించినటువంటి నేతలు రెండో రోజు యాత్రలో భాగంగా శ్రమదానాన్ని నిర్వహించారు. మరోపక్క రేపు ఢిల్లీలో జరిగినటువంటి BC 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని నేతలు చెప్తున్నారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణని రోల్ మోడల్ గా తీసుకున్నాము. సో తెలంగాణ రోల్ మోడల్ ఎట్లయితే 42% BC రిజర్వేషన్ కి నిర్ణయం తీసుకుందో, అట్లాగే దేశవ్యాప్తంగా కూడా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ని అమలు చేసేలాగా రేపు ఆందోళన చేయబోతున్నటువంటి విషయాన్ని కూడా మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, ఆర్మూర్ నుంచి.